మొదలెడదాం ఇక చింతల్లో సందడి. ఏమంటారు? అవునండి. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఏంటి సంగతులు? అంతా బానే ఉందా? అంతా బానే ఉంది. బావగారు ఏం చేస్తారు? కిరాణా షాప్ మాది. కిరాణా షాప్ మందే? అవును. మంత్ వచ్చిందండి, చాలా ఎచ్చాలి, మొత్తం లిస్ట్ రాసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు. పంపించేయండి. బిల్లు పంపకూడదు మరి వాటితో పాటు. ఇంటెలిజెంట్. పంపించేయండి, పెద్ద బిల్లు ఎడదాం అనుకుంటుందేమో. ఏం పేరు బావగారి పేరు? రాజేష్. రాజేష్. వైబ్రేషన్ వస్తుందా రాజేష్ లో కూడా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి వైబ్రేషన్? 12 years. 12 సంవత్సరాలు అయినా ఆగలేదు. ఎప్పుడు ఆగుద్ది అంటే ఇప్పుడు ఆగేలా లేదు ఈ వైబ్రేషన్ కదా. కాదు, ఇప్పుడు పని మనుషుల వాళ్ళ కష్టాలు ఏంటి చెప్పండి, 2-3. ఏముంది, బాసలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం, ఇల్లు తోడవడం, అదే పని. అంటే ఇప్పుడు పని మనుషులు పెట్టుకోవడం వల్ల మనకు కష్టాలేంటి? వాళ్ళు సరిగా చేయరు, మళ్ళీ మనకు డబుల్ పని. అందమైన పని మనిషి అయితే ఇంకా కష్టం, ఎక్కడ బాగా చూస్తాడో అని కదా. అందుకే నేను ఒక మంచి ఐడియాతో వచ్చాను. మా సిస్టర్ లో మా పిన్నులు బాధపడకూడదని ఒక రోబోని తీసుకొచ్చా. ఇప్పుడు మన ఇంటికి ఒక రోబో వచ్చింది అనుకో, దాంతో ఏమేం పనులు చేయించుకుంటావు ఆ రోబోతో. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇక చూడు, మొదలెడుద్ది మా సిస్టర్. అసలు మామూలుగా మనిషి అయితే ఏమైనా తిట్టచ్చేమో, ఎక్కువ పనులు, ఇదేంటి అమ్మాయి ఎన్ని గిన్నెలు వేసావు అని. రోబో కదా, ఏమైంది, తోముతానే ఉంటది కదా. అందుకని లిస్ట్ చెప్పు ముందు, రోబోతో ఏమేం పనులు చెప్పిద్దాం. వంట చేయడం. వంట చేస్తుంది కదా రోబో. వంట చేస్తుంది. ఇప్పుడు పని మనిషి వంట చేస్తుంది అని పని మనిషితో వంట చెప్పిస్తావా? చెయ్యంలేండి. రోబో కదా. అబ్బా, ఏ తేరగా దొరికింది. సరే, రోబోతో వంట. బట్టలు. వాషింగ్ మిషన్. ఎందుకు కరెంట్ బిల్ అవడం, వాషింగ్ మిషన్ క్లోజ్. ఇల్లు ఉడవడం. బాసనలు కూడా. ఇల్లు ఉడవడం, ఇల్లు తుడవడం. తొడవడం. బూజు దులపడం. ఏం వాడకమయ్యా. అబ్బో, వచ్చింది అమ్మా రోబో అనగానే మొదలెట్టింది. ఇప్పుడు బావగారు కాఫీ ఇవ్వడం, బావగారు బయటికి వెళ్ళేటప్పుడు టాటా చెప్పడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, అది కూడా రోబోయేనా? లేదు. అది మాత్రం మేమే అంట. మేమే అంటే ఒకవేళ ఈ మధ్య రోబోలు కూడా చాలా అందంగా, రోబో సినిమాలో ఐశ్వర్య రాయ్ లవ్ చేసినట్టు బావకి టెంప్ట్ అయ్యాడు అనుకో రోబోని చూసి. అప్పుడేంటి పరిస్థితి? అస్సలు సమస్య లేదు. మనుషులు చూసే టెంప్ట్ అవనట్లేదు ఇక్కడ. రోబోలో ఒక లెక్క ఏంటి, అలా ఉంటది కంట్రోల్, అంతేనా? ఇంకా రోబోతో ఇంకేమైనా పనులు చేపిద్దామా? అంతేనా? అంతే. షాపింగ్కి వెళ్ళినప్పుడు పక్కన బ్యాగులు మోయడం అవసరం లేదు, బావ మోసేస్తాడు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇన్ని కష్టాలని తెలిసిన కూడా పెళ్లి చేసుకుంటారు చూసారా. మగజాతను అనకాలి, ఏం చేస్తాం మరి, అంతే కదా. మీ తప్పు పెళ్లి చేసుకోవడం. చెప్పింది కదా, అదనమాట. సరే, జాగ్రత్తగా ఉండండి. ఒక అండర్స్టూ చెప్తా. ఫాస్ట్ గా 3 times చెప్పాలంతే, ఇంకేమొద్దు. ఈజీగా చెప్పేస్తాం. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారం ఒలుకుతుంది. పప్పు చారు ఉప్పు చేప ఫాస్ట్ గా పై ఎగురుతుంది. మామూలుగా ఎగరొచ్చు పైకి. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారం ఒలుకుతుంది. పప్పు చారు పైకి ఎగురుతుంది. పప్పు చారు ఎగురుతుందా పైకి? పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉల్లిపాయ ఉలవ చారులోకి తొంగి చూస్తుంది. చెప్పు. తొంగి చూస్తుంది. ఉల్లిపాయ కూడా తొంగి చూస్తుందండి. చింతల్లో అన్ని అలాగే జరుగుతాయి, వింతలో కదా. చింతల్లో వింతలో ఓ బుక్ రాయాలి. లక్ష్మీవాణి గారు బాగున్నారా? బాగున్నామండి. కాదు, మీ చింతల కాలనీలో మిమ్మల్ని అందరూ మిల్క్ బ్యూటీ అని పిలుస్తున్నారంటే ఏంటి లక్ష్మీవాణి గారు? అభిమానం, వాళ్ళ అభిమానం. ప్రేక్షకుల కోరిక మీద పలికేస్తున్నారా? పాపం వాళ్ళు అంత ప్రేమగా పలుకుతుంటే. బావగారు కూడా మిల్క్ బ్యూటీ అంటారా? అంటానండి. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్. ఆయనే బ్యూటీ, ఆయన వైట్, ఆయన కూడా మిల్క్ లాగానే ఉంటాడు. అచ్చా, ఆయన మిల్క్ బాయ్. ఇక్కడ మిల్క్ బాయ్, అక్కడ మిల్క్ బ్యూటీ. ఇల్లంతా తెల్లగానే తెల్లగుంటుందండి. ఎక్కడ దొరికాడు మిల్క్ బాయ్? వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ జిల్లా. ఇది సుబేదార్. ఊరి పేరే సుబేదారా? అంటే అందరూ వాళ్ళే ఉంటారా? వరంగల్ జిల్లా సుబేదార్. అక్కడ అందరూ సుబేదార్ లో ఉంటారు. సో అక్కడ తెల్లగా ఉన్న కుర్రాళ్ళు ఉన్నారంటే ఆడికి వెళ్ళారా? లవ్వా? కాదండి. లవ్ లేదా? కాదు.
అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లి చూపుల్లో చూసి కళ్ళు తిరిగి పడ్డారా? ఏం లేదండి, ఏం మిల్క్ పర్లేదు. బాయ్ని చూసి? ఏం కాదు. ఆయన మిమ్మల్ని చూసి ఏం పర్లేదండి. ఏం పెట్టారు పెళ్లి చూపుల్లో బాగా చెప్పండి. రెడీ చెప్పండి. స్వీట్లు ఏం పెట్టారు ముందే చెప్పండి. మైసూర్ పాక్, లడ్డు, కోవా, జిలేబీ ఇవేమి కాకుండా ఏం పెట్టలేదు. ఏం పెట్టలేదు. ఇప్పుడు హాట్ గురించి మిక్సర్, బూందీ, చెగోడి, జంతికలు, పకోడీ ఇవేం కాకుండా ఏం పెట్టలేదు. కాఫీ, టీ, జ్యూస్ ఇవేం కాకుండా కాఫీ పెట్టారండి. కాఫీ పెట్టారు. ఓ అమ్మ కతికితే అదగదని ఒక డైలాగ్ వేసి మొత్తం ఏం పెట్టకుండా మేనేజ్ చేశారు. అబ్బా అయినా సరే బావా మిల్క్ బ్యూటీ అని పడ్డాడు. ఏం పేరు బావ పేరు? శ్రీనివాస్. సీను సిగరెట్ తెలుసా? తెలుసు. చెప్పండి పద్యం చెప్పండి. శ్రీను సిగరెట్, శ్రీను పెళ్ళం బిస్కెట్. మీ గురించి మీరు చెప్పుకున్నప్పుడు పొగుడుకున్నప్పుడు గట్టి గట్టిగా చెప్పాలి. ఆ బిస్కెట్ అనే విషయం అందరికీ తెలియాలి కదా. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఇప్పుడు ఒక రోబోని ఇంట్లో పెట్టుకున్నాం మనం. దాంతో ఏం పనులు చేపిస్తారు మీరు? అంట్లు తోమిస్తాను, ఇల్లు ఉడిపిస్తాను, బండలు తుడిపిస్తాను. బంటలు కూడా దుడిపించేస్తుందట బాబా. వంట వేపిస్తాను. వంట కూడా వాట మొదలెడితే నాకంటే బాగా ఎవడు చిన్న చిన్న పనులు అన్ని. చిన్న చిన్న పనులు, లగేజ్ మొత్తం, లగేజ్ మోత, పిల్లల స్కూల్ డ్రాపింగ్ కాదని. అది బావా అదొక్కటి. ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ సెకండ్ ఇయర్. అయ్యా ఇంకేం స్కూల్ డ్రాప్ చేస్తుంది రోబో. ఏం పేరు బాబు పేరు? వంశీధర్. కాదు, వంశీధర్ కి ఒక హీరోయిన్ లో లవ్ లో పెట్టాలి అంటే ఏ హీరోయిన్ మీ ఇష్టపడతారు మీరు? కాజల్. కాజల్ అగర్వాల్ లవ్ చేయాలా? చూసారా, ఒక అబ్బాయి కోసం ఒక తల్లి తన కొడుకు ఎవరిని లవ్ చేయాలో కూడా చెప్తున్నారు. అమ్మా చింతల్లో విన్నారా ఈ వింత? బాబు నీకు దండం పెట్టను. అచ్చా, వంశీధర్ కాజల్ లాంటి అమ్మాయిని తీసుకొస్తే అన్నే ఓకే 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 అంటారు అనమాట. ఓకే చెప్తానండి. ఓకే చెప్తారండి. అబ్బా అత్తగారు కోడల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో. ఆ తర్వాత కోడలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దబిడి దిబిడి. ఎల్లు వచ్చే గోదావరమ్మ ఎల్లాకెల్లా పడ్డదమ్మా. 7 వారాల నగలు ఏటుగట్టుని దాచిందమ్మా. 7 సేర్లు బియ్యం 7 కొండలకి ఇచ్చిందమ్మా. అమ్మా నాకు రాదంటే కుదరదు. ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఏదో రాయాలి. పక్క పేపర్ చూసో ఈ పక్క పేపర్ చూసో ఆ పేపర్ రాయగలుగుతాను కానీ చెప్పలేను. సరే నువ్వు చెప్తావు. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా చెప్పు. ఎల్లోరు వచ్చి గోదావరమ్మ. ఎల్లోరు కాదు, ఎల్లు వచ్చి గోదావరమ్మ టిటిన్ 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 అది. ఎల్లు గోదావరమ్మ. ఎల్లు గోదావరమ్మ ఎల్లు. తర్వాత 7 వారాల నగలు ఎక్కడ 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 దాచింది చెప్పు. ఏటుగట్టున దాచిందమ్మా. 7 సేర్లు బియ్యం 7 కొండలకి ఇచ్చింది. 7 సేర్ల బియ్యం 7 కొండలు ఇచ్చింది. ఎందుకు? నేను చెప్తాను, నన్ను పిలువ అంటున్నారు ఇక్కడ. రా